బిజినెస్లో ఉన్నాం సార్. నేను మా నాన్నగారి దగ్గర నుంచి మా తాతగారి దగ్గర నుంచి కూడా ప్రతి షాప్లోని మాకు రెస్టారెంట్లు ఉంటాయి, షాప్లోనే అన్నింటిలోని సార్. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. మాంసాహారం వడ్డించే విందులు చేసుకునే హోటళ్లలో స్వామివారి ఆలయ నమూనా సెట్టింగులు వేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి సమీపంలోని రాయుడుగారి మిలిటరీ హోటల్ శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ హోటల్లో ఆనంద నిలయం సెట్ ఉండడంపై కొన్ని రోజులుగా భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. వ్యాపార సముదాయాల్లో స్వామి ఫోటో ఫ్రేమ్లు భక్తితో పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ద్వారపాలకులతో కూడిన ఆలయాన్ని తలపించే సెట్లు వేయడం సరికాదన్నారు. 2 రాష్ట్రాల్లో ఏ హోటల్లోనూ ఇటువంటివి వేయొద్దన్నారు. ఈ రకమైన ధోరణిని కట్టడి చేయకుంటే రేపు విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ నమూనాలు పెట్టే అవకాశముందన్నారు. జగ్గంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడైన జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో ఈ మిలిటరీ హోటల్ ఉందన్నారు. ఆయనే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ కలియుగ వెంకటేశ్వరుడు తమ కుల దైవమని, ఆయన మీద భక్తితోనే ఏర్పాటు చేశామన్నారు. ఆనంద నిలయం ద్వారాలు సెట్టింగ్ తొలగించి ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి. ఇప్పటికే ఈ సెట్టింగ్ ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. తక్షణమే ఆ సెట్టింగ్ను తొలగించని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ తరపున మేమంతా కూడా ఇక్కడే ధర్నా చేస్తామంటూ ఆయనన్నారు. శ్రీనివాసాయ. కోట్లాది మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి స్వామివారికి దేశ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని ఎంతో ఆరాధనతో భక్తితో పూజించే స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్టు వారు ఇక్కడ రాయుడు మిలిటరీ భోజన హోటల్స్లో వారు పెట్టడం చాలా బాధాకరం. మేము వారిని మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి. దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి, వందలాది హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు. మేమేమీ కాదండం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, హోటల్కి మనం వ్యతిరేకం కాదు. మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ హోటల్స్లో ఆలయాలు నమూనాతో సెట్లు మాత్రం వేయొద్దు. హిందువుల మనోభావాలు గాయపరచొద్దు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫోటోల మరొకట. కానీ శ్రీశైలం వెంకటేశ్వర మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా ఈ నమూనాలు వద్దు. జైవి అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టారు, పెట్టుకొని పూజించుకోండి. ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాల్ని మనమే కించపరుచుకుంటే, ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్త్యాన్ని పెంచాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి. మన హిందువుల సెంటిమెంట్ని మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి వన్నీ తేవాలి మనం. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దయచేసి తేవద్దు. దేవుణ్ణి దేవుడిగా చూడండి. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవశ్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు పెట్టుకోండి. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం, ఎంతో ఆనందంగా వెళ్తాం, శాకాహారంతో వెళ్తాం, రాత్రంతా పవిత్రంగా గడిపి వెళ్తాం. కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత? అక్కడేమో నాన్ వెజ్ తింటారు, హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఆలయం నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుడు టీటీడీ ఈఓ, జేఈఓ, టీటీడీ చైర్మన్ గారి అందరూ కూడా దయచేసి ఇటువంటి చర్యల్ని పునరావృతం కాకుండా ఇక్కడతో దీన్ని ముగింపు పలకాలి. ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ కోరుతూ, దయచేసి టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి. ఖచ్చితంగా ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ కోరుతూ, మన జ్యోతుల నెహ్రూ గారు అలాగే పోలీస్ సిబ్బంది మేము ప్రేమతో చెప్తున్నాం. దయచేసి ఎక్కడదో మీ చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని, మీ ప్రాంతంలో ఉండే అంశాన్ని పరిష్కరించగలని ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఆనందంగా ఇటువంటి సమస్యలు లేకుండా ఏ హోటల్లో కూడా ఇటువంటి నమూనాలు, ఆలయ నమూనాలు, ఆలయ సెట్లు ఇవేమీ వేయకుండా
ఆధ్యాత్మికంగా ఉండి దేవుణ్ణి దేవుడిగా చూస్తూ దేవుణ్ణి వ్యాపార కేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ నమూనాలు వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీటీడీ పాలక మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం తీసుకురావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. వెంకటేశాయ. ఇది ధర్మమా? ఇది న్యాయమా? కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు, వారు బాగుండాలి, వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. హిందువుల సెంటిమెంట్ని దయచేసి గౌరవించండి. అలాగే మేము మరీ కోరుతున్నాం, మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో పెట్టుకోండి, కానీ ఆ ద్వారాలు ఆనంద నిలయం నమూనాలు, ద్వారపాలకులు, జై విజయులు దయచేసి తొలగించే సెట్ అంతా తీసేయండి, వెంకటేశ్వర ఫోటో పెట్టుకోండి. అలాగే మరొక మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జ్యోత్స్ల నెహ్రూ గారు, వారి మీద మాకు చాలా ప్రేమాభిమానాలు, వారు బాగుండాలి. దయచేసి మీరు టీటీడీ, మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు, పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ చర్చ అనేది మొత్తం దావానంలాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. అందరూ బాధపడుతున్నారు, సెంటిమెంట్లు గాయపడుతున్నాయి. తెల్లవారితే వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితిలో ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి. మీరే ప్రారంభించారంటున్నాం, మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. నియోజకవర్గంలో మీ సమస్యలు మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకడు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నమూనా పెడతారు, రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం నమూనా పెడతారు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నమూనా మరొకటి పెడతారు. ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు, చిందులు, విందులు పెట్టుకొని అపవిత్రం చేసుకుంటామా? మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటామా? మన దేవుళ్ళని మనమే అగౌరవపరుచుకుంటామా? ఇదా హిందువులుగా మనం దేవుడికి ఇచ్చే గౌరవం? ఇదా మన హిందూ ధర్మానికి పెద్దపేట వేసేది? దయచేసి మీరు జ్యోత్స్ల నెహ్రూ గారు, మీరు రండి, ఇక్కడ సమస్యను పరిష్కారం చేయండి, మాకు చెప్పండి, మేము వస్తాం. దయచేసి మీ మీద మాయన మచ్చగా తయారవుతుంది ఈ అంశం. మేము చాలా బాధపడి చెప్తున్నాం, మీరంటే మాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ మచ్చను చెరిపేయండి. మీ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది, రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఆలయ నమూనా వేయడం ఏంటి? ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి? ద్వారపాలకులు పెట్టడం ఏంటి? ఏమిటిది అని ప్రతి హిందూ రూపమాపాలి, దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు, లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ, దయచేసి శాసనసభ్యులు మీరు కానీ, టీటీడీ మెంబరు జ్యోత్స్ల నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి. దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు, ఎక్కడితో దీని ముగింపు పలకండి. దయచేసి మేము మరీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. జ్యోత్స్ల నెహ్రూ గారు, అలాగే హోటల్ యాజమాన్యం, పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష ప్రారంభిస్తాం. ఖచ్చితంగా హిందువులకి, వెంకటేశ్వర స్వామికి, హిందూ ధర్మానికి కానీ గ్లాని కలిగితే ఖచ్చితంగా మా మీద అనేక గురుతర బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. హిందువుల మనసులు గాయపరిస్తే, హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం. హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం, స్పందిస్తాం. ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని 2-3 రోజులు మేము అవకాశం ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష చేస్తాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం. ఉభయ రాష్ట్రాల నుండి స్వామీజీలకి మేము సమాచారం ఇస్తాం. హిందువులందరూ వస్తారు. ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా ప్రభుత్వానిది, పోలీస్ డిపార్ట్మెంట్ది, అలాగే హోటల్ యాజమాన్యది బాధ్యత. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదొచ్చినా కూడా మాది బాధ్యత లేదని ఈ సందర్భంగా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం. దీనిపైన ఈ హోటల్లో జరుగుతున్న ఈ తిరుమల ఆలయ నమూనా పైన సనాతనవాదులు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి మాట్లాడాలి. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా హిందువుల సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన. అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి. ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం, అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈవో శ్యామలరావు గారికి, అలాగే జేఈఓకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. టీవీలో విషయాలన్నీ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, హోటల్ నిర్వాహకులు దురుద్దేశంతో అయితే పెట్టినట్టు మాకు కనపడలా. వాళ్ళు సదుద్దేశంతోనే పెట్టారు, వాళ్ళు భక్తితోనే పెట్టారు.
కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందువులుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఇంట్లో హ్యాపీగా నాన్ వెజ్ చేసుకుంటాం, తింటాం. మన ఇంట్లో దేవుడి బొమ్మలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కానీ దేవాలయానికి వెళ్తే మనం ఇవన్నీ పట్టుకుని వెళ్ళాం. వెంకన్న బాబు దగ్గరికి తిరుమల వెళ్తే తిరుమల పైకి మనం ఎక్కడ కూడా మద్యం కానీ మాంసం కానీ అలౌ చేయం. ఆ గౌరవం అక్కడ ఇస్తున్నాం కదా. ఎందుకు? అక్కడ దేవాలయం ఉంది, అక్కడ వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని మనం మెయింటైన్ చేస్తాం. అదే దేవుడు మన ఇంట్లో ఉంటే పర్వాలేదా? ఇక్కడ ఉంటే కుదరదా? ఆ దేవుడు అక్కడ, ఈ దేవుడు ఇక్కడ, రెండు ఒకటే కదా. మెట్ట వేదాంతాలు పనికిరావు. మనం భగవంతుడికి ఇచ్చే గౌరవం భగవంతుడికి ఇవ్వాలి, దేవాలయానికి ఇచ్చే గౌరవం దేవాలయానికి ఇవ్వాలి. దేవాలయానికి మనం స్నానం చేసి ఎందుకు వెళ్తాం? ఇంట్లో కూడా మనకి అమ్మవారు ఉంటుంది, వెంకటేశ్వరం ఉంటాడు. మనం స్నానం చేసి ఉంటాం, స్నానం చేసి రకరకాలుగా ఉంటాం. కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకు స్నానం చేస్తాం? ఎందుకు భక్తితో ఒక బొట్టు పెట్టుకుని వెళ్తాం? ఈ చిన్న తేడాని గమనించకుండా మనం ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది సెంటిమెంట్లకు సంబంధించిన విషయం. రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో ఉన్న అందరూ హిందువులకి సెంటిమెంట్ విషయం కాబట్టి ప్రేమతో మన సోదరులకు చెప్పేది ఏంటంటే, మీరు చిన్న ఆల్టరేషన్స్ చేసుకోండి. స్వామివారు ఏదైతే మీకు చెప్పారో అలాంటి ఆల్టరేషన్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, మాకు బాధ కలిగిన అంశం ఏంటంటే, జ్యోతుల నెహ్రూ గారు అంటే ఆయన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం చేసి ఉంటారు. కానీ ఆయన గమనించి ఉండాల్సింది, ఎందుకంటే ఆయన టీటీడీ మెంబర్గా ఆయన ఇమ్మీడియట్ గా ఆయన అందరికన్నా ముందు ఆయన దృష్టిలోకి పడి ఉండవలసింది. కాబట్టి టీటీడీ మెంబర్లు ఉన్న చోటే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి అంటే టీటీడీకి ఏం గౌరవం ఉంటుంది? టీటీడీ పాలక మండలికి ఏం గౌరవం ఉంటుంది? మీరు చెప్పే మాట భక్తులు ఎందుకంటారు? ఇప్పుడు పాలక మండలిలో కూర్చుని జ్యోతుల నెహ్రూ గారు ఏదో సలహా చెప్తారు. ఆ సలహాని హిందువులు ఎందుకు పాటించాలి? నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు సరిగా చేసుకోలేవు, నువ్వు దేవుడి గురించి ఏం మాట్లాడతావు, నువ్వు పవిత్రత గురించి ఏం మాట్లాడతావు? రేపు పొద్దున జ్యోతుల నెహ్రూ గారిని ఎంత ఎవరిని ప్రశ్నిస్తే ఎంత బాధ? పెద్ద ఆయన బోళ్ళంత అనుభవం ఉంది. గారు మామూలుగా ఎమ్మెల్యేగా కనుక ఇది చేస్తుంటే అసలు అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేగా ఆయన అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు చేస్తారు. కానీ టీటీడీ మెంబర్ గా ఉన్న జ్యోతుల నెహ్రూ గారు ఇలాంటిది గమనించకపోవడం, ఇష్యూ జరిగిన తర్వాత కూడా దీన్ని సర్దుబాటు చేయకుండా ఇప్పుడు స్వామీజీలు కానీ మేము హిందూ సంఘాలుగా మేము కానీ వచ్చే పరిస్థితి దాకా తీసుకురావడం బాధ కలిగిస్తుంది. కాబట్టి టీటీడీ ఖచ్చితంగా ఈ విషయమే దృష్టి పెట్టాలి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మీ టీటీడీ పాలక మండలిలో మెంబర్గా ఉన్న జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలోని జరుగుతుంటే మరి దేవాలయాలు మిగతా రాష్ట్రంతో ఉన్న దేవాలయాల పరిస్థితి ఏంటి? మీరు టీటీడీకి వెళ్ళి ఎక్కడెక్కడో గుళ్ళు కడతారు, మొత్తం దేశం అంతా గుళ్ళు కడుతూ ఉంటారు, పవిత్రత అంటారు. మీ మెంబర్గా ఇక్కడ ఉన్న నియోజకవర్గంలోనే పవిత్రతకి ఇబ్బంది కలుగుతోంది, కొంచెం సర్దుబాటు చేయండి, సర్దుబాటు చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ తమ్ముడు చాలా భక్తితో పెట్టుకున్నాడు, కానీ తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోవాలి. మనం ప్రేమతో పెట్టినా ద్వేషంతో పెట్టినా ఎలా పెట్టినా తప్పుని సరిదిద్దుకోవాలి హిందువులుగా. ఇది సరిదిద్దుకోకపోతే హోటల్ మేనేజ్మెంట్కి చెడ్డ పేరు, జ్యోతుల నెహ్రూ గారికి చెడ్డ పేరు, టీటీడీ పాలక మండలికి చెడ్డ పేరు, టోటల్గా హిందూ సమాజానికి చెడ్డ పేరు. దేవాలయానికి దేవుడి ఫోటోకి తేడా తెలియకపోతే అది భక్తి అవ్వదు, అది మూర్ఖత్వం అవుతుంది. ఈ రెండిటికి తేడాని అందరూ హిందువులందరూ గమనించాలి. జై శ్రీరామ్.